హైదరాబాద్లోని వినాయక నిమజ్జనం ఎలా అవుతుందో చూపిస్తారు కదా, అది చూపించగానే నాకు భయం వేస్తుంది అనమాట. మనం ఇంత భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వినాయకుడిని చక్కగా తీసుకెళ్లి డ్రైనేజ్ వాటర్లో పడేస్తున్నారు. సో అందుకే అలా కాకూడదనేసి ఈసారి మేము మట్టి వినాయకుడిని పెట్టుకున్నాం కదా, ఆ మట్టి వినాయకుడిని మేమే మా ఇంట్లో నిమజ్జనం చేసుకుందాం కదని ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాము. ఇంకా బకెట్లు, టబ్బులు, గిన్నెలు, ప్లాస్టిక్ వెందుకులు అనేసి చక్కగా అయితే నేను మన స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఒక పెద్ద గిన్నె, ఆ గిన్నెలోనే నిమజ్జనం చేసుకుందాం కదా అనేసి దాన్ని తీసి నీట్గా కడిగేసి దాని చుట్టూ పసుపు రాసి బొట్టులు పెట్టేసి దాని నిండా నీళ్ళు నింపేశారు అనమాట. ఇప్పుడు మా బాల్కనీలో మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గర నిమజ్జనం చేద్దాం కదా అని ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని చక్కగా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు వేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకొని అలా వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని ముందే అన్నీ పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకోండి, నీళ్ళల్లో మనం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి మనకు తెలిసిన నదుల పేర్లన్నీ తలుచుకొని ఇంకా మనం దీన్ని ఆ నదిలాగా భావిస్తూ వినాయకుడిని నిమజ్జనం చేయాలంట. ఇంకా ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం, చూసేయండి.